ఏపీ రాజకీయాలు చాలా హాట్ గా సాగుతున్నాయి. ఇటు టీడీపీ, జనసేన, ఇటు వైసీపీ, మధ్యలో షర్మిల. సో ఇలా ఒక ట్రయాంగిల్ పోర్ అయితే నడుస్తుంది ఇప్పుడు ఏపీలో. సో తాజా రాజకీయాలపై మనతో మాట్లాడడానికి సిఏ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే మనోజ్. సార్ ఏంటి సార్ అంటే చెప్పినటువంటి ఉపోద్ఘాతంలో ఫస్ట్ థింగ్ ఈజ్ హాట్ గా అన్నావు. ఇంకొక 100 రోజులు ఎలక్షన్ పెట్టుకుని హాట్ గా ఉండక కూల్ గా ఉంటుందా? అందులో రాబోయేది కూడా ఎండాకాలం, ఇంకా హాట్ గానే ఉంటుంది. అయితే సార్ ట్రయాంగిల్ అన్నావు. టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అక్కడ ట్రయాంగిల్ అంత సీన్ లేదు. టీడీపీ ప్లస్ జనసేన వర్సెస్ వైఎస్ఆర్సిపి అంతే. బీజేపీని, కాంగ్రెస్ ని ఒక 15 సంవత్సరాల పాటు మర్చిపోండి. షర్మిల పాత్ర ఏ విధంగా ఉండబోదంటారా? జీరో. నోబడీ కేర్స్. ఎందుకు సార్ అంత రూడ్నెస్ యాడ్ అయింది షర్మిలలో? ఈ ఫస్ట్ స్పీచ్ లో జగన్ ఏకి పారేసింది. ఫస్ట్ స్పీచ్ లోనే అంటే ఎందుకు అంత ఇది? మీరేదో ఏకి పారేసింది అని అనుకుంటున్నారు కానీ నేను ఏకి పారేసింది, పీకి పారేసింది అని చెప్పి నేను అనుకోవట్లా. అది పాత చింతకాయ పచ్చడే, అంతకు మింటి కొత్తగా ఏం లేదు. పోలవరం ప్రత్యేక హోదా, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, రోడ్ల పరిస్థితి, అంగన్వాడీల ఉద్యమం, ఈ తప్ప ఇంకేమైనా ఉన్నాయా స్పెషల్ గా? అంటే పర్టికులర్ గా జగన్ రెడ్డి అని టీడీపీ వాళ్ళు పిలిచినట్టు మాట్లాడింది సార్. అది బాగా ట్రోల్ అవుతుంది. అన్నా చెల్లెల మధ్యలో అరే జగన్ అని చెప్పానంటూ మామూలుగా ఉన్నప్పుడు జగన్ అని అంటది, అరే జగన్ రెడ్డి అంటది. ఏమి వాళ్ళ మధ్యలో అనేటువంటి దాంట్లో రకరకాలుగా అనుకోవచ్చు. ఆమెకు ఆ మూమెంట్లో అది వచ్చిందేమో, చాలా సిల్లీ థింగ్ అది. దాని గురించి అందచేటు జగన్ రెడ్డి అన్నది ఆమె. అదేంటి అలా అనడం ఏంటి? ఇంట్లో కూడా అలాగే పిలుస్తుందా? మొదటి నుంచి అలాగే పిలుస్తుందా? చిన్నప్పటి నుంచి అలాగే పిలుస్తుందా? అడగడానికి ఏమీ లేక, చెప్పడానికి కొత్తగా ఏమీ లేక, బట్టతల మీద బొచ్చు బిక్కే వ్యవహారం తప్ప ఇంకేది కాదు. మనం ముగ్గురు మధ్య ఉన్నది అనేటువంటిది నువ్వు అన్న మాటకి నేను ఏకీభవించను. ఐఎమ్ సారీ. ఎందుకు అనేసి అంటే జనసేన టీడీపీ మధ్య పొత్తు అనేటువంటిది ఇంతవరకు ఫైనల్ గా ఒక స్టేజ్ కి రాలా. వచ్చిందా నువ్వు చెప్పు? అంటే ఇంకా టీడీపీ జనసేన పొత్తు ఫైనల్ అని ఆ రోజే ఖరారు చేస్తున్నారు కదా. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి బయటకు వచ్చి ఆయన ఆవేశంగా చెప్పేశాడు. ఆయన ఆవేశపరుడు, ఎజెండా ఉండదు, ఏం మాట్లాడతాడో తెలియదు, చదువు చూద్దామంటే అంతంత మాత్రము, స్టెబిలిటీ ఉందా అంటే లేదు, నిలుపు నిదానం ఉందా అంటే అసలు లేదు. 2009లో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు వాళ్ళన్నతో పాటు. వాళ్ళన్న పార్టీని మెయింటైన్ చేయలేక కాంగ్రెస్లో కలిపేశాడు. నేను పాలిటిక్స్కి దూరము, సినిమాలు చూసుకుంటున్నానని చెప్పాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఈయన రాజశేఖర రెడ్డి గారి ప్యాంటు తడిపిస్తానంటాడు. ఇప్పుడు ఆయన 30 ఏళ్ళ నుంచి పంచే కట్టుకుంటున్నాడు, ప్యాంట్ ఎట్లా తడిపిస్తాడు? ఆయన ప్యాంటుకి పంచకి కూడా తేడా తెలియదు ఆయనకి. ఇంకట్లాంటి ఆయన రాజకీయం ఏం చేస్తాడు చెప్పు? ఆయనతో పాటు పాలిటిక్స్ లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడు, ఆయన వార్డు మెంబర్ కూడా కాలేదు, అది కడుపుమంట. ఇప్పుడు వాళ్ళిద్దరు కలుస్తామనేసి అంటారు. చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం తీసుకుంటే ఏనాడు ఆయన సింగిల్ గా లేడు. వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి వాళ్ళగా ఆయనే కానీ ఇంకోటి కాదు కదా, తెలిసిందే కదా మనకి. మళ్ళీ ఇప్పుడు ఆ వెన్నుపోటు మధ్యలో లక్ష్మీపార్వతిని భూతంలాగా చూపించి, అది చూపించి, ఇది చూపించి, రామోజీరావు గారు చేసినటువంటి పనుల మూలకంగా ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. లేకపోతే చంద్రబాబు నాయుడుకి అంత సీన్ ఉందా? కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి ఆయన హిస్టరీ తెలిసినటువంటి వాళ్ళు చాలా మంది, నాకు కూడా తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన చదువు చెప్పిన ప్రొఫెసర్లు కూడా కొంతమంది తెలుసు, వాళ్ళు కూడా చనిపోయారు చాలా మంది. సరే ఇంక తీసే, ఇంకా ఆయన గురించి ఇప్పుడు మాట్లాడడం ఎందుకు? కొడుకున్నాడంటేనేమో పప్పు నీకు నాకు తెలిసిందే, లోకవ్యాప్తంగా తెలిసిందే కదా. ఇంక వాళ్ళిద్దరు కలిస్తే ఏంటి, కలవకపోతే ఏంటి? 6-7 నెలల నుంచి నేను కంటిన్యూస్గా కనీసం ఒక 100 సార్లు చెప్పుంటాను ఈ సంగతి. వీళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉంటుంది, కలవకపోతే ఎలా ఉంటుంది అని. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మేమిద్దరము కలిసామో బీజేపీ తోటి తెగతెంపులు చేసుకున్నాను, పాయింట్ నెంబర్ 1. ఎప్పుడన్నా చెప్పాడా పవన్ కళ్యాణ్? కానీ అది చెప్పట్లేదు. ఆ విషయం ఎందుకు చెప్పడం లేదు? బీజేపీతో మైత్రి కావాలి కదా, ఒకవేళ రేపు జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే. మరి అలాంటప్పుడు నువ్వేం చెప్పాలి? నేను బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాను, తెలుగుదేశంతో కలుస్తున్నాను అని చెప్పాలి. నువ్వు ఆ మాట చెప్పడంలా నీకు స్టెబిలిటీ లేదన్న సంగతి నీకు అక్కడే తెలిసిపోతుంది. బీజేపీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకున్నావు? ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకాలు. వాళ్ళతో నువ్వు జోకులు ఇస్తే ఎట్టా? మామూలుగానే గడ్డిపోసం తీసిపేరేస్తారండి వాళ్ళు. ఒకటే మాట చెప్తారు, మేము నిన్ను రమ్మలేదు, 2019లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నువ్వే మా దగ్గరికి వచ్చావు, మేము కాదనలేదు, మేము రమ్మనలేదు, వచ్చావు, ఉన్నావు, ఉన్నటువంటి వాడు ఊరుకోకుండా మళ్ళీ తెలుగుదేశం అంటావేంటి నువ్వు? కానీ బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ చెప్పే వ్యవహారం ఎలా ఉంటుందంటే, బీజేపీ అగ్రనేతలు ఎవరైనా కానివ్వండి, నాకు ఒక మంచి ప్రయారిటీ ఇస్తారు, నేను
వెళ్తే నాకు ఒక మంచి ట్రీట్ ఉంటుంది, మంచిగా మాట్లాడతారు, కంపేర్ సీఎంస్ అనే ఒక హోదా ఆయన చెప్పుకుంటారు. అది దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? జీరో. ఆయన ఏదో చెప్పడానికి ఆ విధంగా చెప్తాడు అంతే, అంతకేంటి ఏం లేదు. 2008వ సంవత్సరంలో ఫస్ట్ టైం నేను మోడీ గారిని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో కలిశాను. ఆయన ఆహ్వానం మేరకే గాంధీనగర్లో కూడా కలిశాను, మాట్లాడేవాళ్ళం కూడా. చక్కటి వ్యక్తే. ఇప్పుడంటే ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు కాబట్టి ప్రోటోకాల్స్ మారిపోతాయి. అమిత్ షాని అయితే గుజరాత్ నుంచి గెంటేస్తే 2 సంవత్సరాలు ఢిల్లీలోనే ఉన్నాడు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కదా ఆయన మీద ఉన్న మర్డర్ కేసులను కొట్టించేసారు. ఈ పవన్ కళ్యాణ్ వెళ్తే రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసి సంగతి సంవత్సరం ఏం ఉండదాడా. అందులో ఎస్పెషల్లీ అమిత్ షా అనేటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే మీరు 1 గంట సేపు కనుక మాట్లాడితే చెలో దేకలేంగానే వెళ్ళిపోతాడు. అంతేగాని ఈ పవన్ కళ్యాణ్ భుజాల మీద చెయ్యేసి సంగతి సంవత్సరం చేసి ముద్దులు పెట్టుకొని ఈ వ్యవహారాలన్నీ ఏముండవు. ప్రాక్టికల్గా నేను చూశాను కాబట్టి చెప్తున్నా. మోడీ గారు అలా కూర్చున్నారు, అమిత్ షా గారు మీరే, నేనే పవన్ కళ్యాణ్ని, లేదంటే సోఫాలో పక్క పక్కన కూర్చున్నావు. వింటాడు వింటాడు వింటాడు. అరే యాదవ్ పవన్ సాబ్కు ఏ కప్ గరం గరం చాయ్ పిలాదేవ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అంతేగాని సమాధానం కూడా చెప్పడం. ప్రాక్టికల్గా చూశాను నేను. చాలా మంది వ్యవహారంలో అలాగే ఉంటది. ఏమి చెయ్యాలి అనేటువంటిది వెల్ డిసైడెడ్. లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంటుంది వాళ్ళది. ఎప్పుడు షార్ట్ టర్మ్ ప్లానింగ్ కాదు. ఏదో 5 సీట్ల కోసం 10 సీట్ల కోసం కకృతి పడే ఎవరైనా చేయరు బీజేపీ వాళ్ళు. చాలా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటుంది. ఆయారాం గయారాం కింద లెక్క పవన్ కళ్యాణ్ వాళ్ళ దృష్టిలో. 3 రోజులు పడియాపులు కాస్తే కానీ ఇంటర్వ్యూ లేదు కదా. చివరికి అమిత్ షాతో ఇంటర్వ్యూ లేదు, మోడీతో ఇంటర్వ్యూ లేదు కదా. మధ్యలో ఉండేవాళ్ళతో ఎవరితో ఆరే ఉసుకు దేకలే అని మాట్లాడి పంపించారు. నవంబర్ 11వ తారీఖు 2022లో వైజాగ్ వచ్చాడా మోడీ గారు. 20 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడా, 10 పేజీల ఉత్తరం తీసుకెళ్లాడా. బయటకు వచ్చిన తర్వాత మీలాంటి విలేకరులు అడిగితే మొఖం చాటేసి ఆమెలో ఆయన మొహం వేసుకొని వెళ్ళిపోయాడు. ప్రధానమంత్రి హోదాలో ఉండే మనిషి కాబట్టి ఏం మాట్లాడుకున్నారని చెప్పాల్సిన అవసరం మోడీ గారికి లేదు. కానీ ఈయనకుందిగా పవన్ కళ్యాణ్కి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయాడుగా. మరి అంటే అర్థం ఏంటి? గట్టిగా ముట్టికాయలు వేసాడు అన్నమాట. పళ్ళు రాలిపోయేటట్టు చెప్పుకుంటాడు సమాధానం. అది బయటకు వచ్చి ఏం చెప్పుకుంటాడైనా చెప్పుకోలేడు. వాళ్ళకేమో తెలుగు రాదు, ఈయనకేమో 10th క్లాస్ స్టాండర్డు. ఈయన మాట్లాడే హిందీ ఇంగ్లీషు తెలుగు 3 కలిపి మాట్లాడితే వాళ్ళకి సగమే అర్థమై ఉంటుంది. పోనీ పక్కన ఎవరన్నా ఇంతకుముందంటే ఈయన ఉంటాడు ఒక్కోసారి, ఎవరు మనోహర్ గారు. ఆ మీటింగ్లో మనోహర్ గారు కూడా లేడుగా, ఆయన కూడా బయటే కాదు ఉన్నాడు. ది డోంట్ కేర్ అబ్బా. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని బీజేపీ వాళ్ళు కేర్ కూడా చేయరు. అలాగని చెప్పి చంద్రబాబు నాయుడు లాగా అవసరానికి ఉపయోగించుకొని గెంటేసే మనిషి అంటే అది కూడా కాదు. వాళ్ళు షార్ట్ టర్మ్ దానికోసం కకృతి పడేవాళ్ళు కాదు. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోబ్బా, 40 సంవత్సరాల కింద నుంచి ఉన్నటువంటి పార్టీ 2 ఎంపీ సీట్ల నుంచి 303 ఎంపీ సీట్లకు రావడానికి వాళ్ళకి 40 ఏళ్ళు పట్టిందా లేదా? అదొక్కటే ఎగ్జాంపుల్ చాలుగా నీకు. స్లో అండ్ స్టడీ, ఓపిక, నిబద్ధత చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ దెబ్బకి పవన్ కళ్యాణ్ ఏడ తట్టుకుంటాడు. చెత్తకోట లింగాల్లో బోర్డింగ్ అడిగిందో లెక్క పవన్ కళ్యాణ్ అంటే. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్. అదే విధంగా షర్మిల గారి పరిస్థితి కూడా కాంగ్రెస్లో ఉండబోతుంది. ఏదో అవసరానికి ఉపయోగించుకుంటున్నారు. ఈమె నేను వస్తానని వెళ్ళింది కానీ వాళ్ళు ఏమైనా రమ్మన్నారా ఏమని.